యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి సార్ని అడిగి పెయిన్ మేనేజ్మెంట్, చాలామందికి ఏంటంటే ఒళ్ళు నొప్పులు అంటారు. ఓవరాల్గా చెప్పాలి అంటే భుజం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కానీ, రిస్ట్ దగ్గర కానీ, మెడ నొప్పి కానీ, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వెయిట్ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకెలాంటి కారణాల వల్ల ఈ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి, మరి వీటిని మేనేజ్ చేయడం ఎలా? పైపూత మందులు కానీ లేకపోతే ఏదైనా మెడికేషన్ ఏముందో అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మోకాళ్ళ నొప్పులు అన్నప్పుడు చాలామందికి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకపోతే చాలా ఎక్కువ ఒబెసిటీగా, లేదంటే షుగర్ అలా ఉన్నప్పుడు బోన్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ఒక మంచి మెడిసిన్ ఇంట్లో తయారు చేసుకునేది కానీ, మెడిసిన్లో అదే మీన్ స్టోర్లో దొరికేది కానీ ఏదైనా ఉంటే ఈరోజు తెలియజేయండి. ఓకేమ్మా. అసలు ఈ మధ్యకాలంలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా చాలా కామన్ అయిపోయిందమ్మా. అవును. సో మోకాళ్ళ నొప్పులకి సర్వసాధారణంగా 5 రకాలుగా చెప్తుంటారమ్మా ఇన్ జనరల్గా. ఫస్ట్ది కాండ్రోమలేషియా అంటారమ్మా. సో ఈ కాండ్రోమలేషియా అనేటువంటి సమస్య సర్వసాధారణంగా అత్యధికంగా ఎక్కువ శాతం మందిలో యువకుల్లో ఎక్కువగా వస్తుంటుందమ్మా. చాలామందికి తెలియదు మోకాళ్ళ నొప్పులు అనేసరికి అరుగుదల వల్లే అని అనుకుంటుంటారు, కానీ సర్వసాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత అరుగుదల కావడం, ప్రారంభం కావడం, క్రమక్రమంగా పెరగడం సర్వసాధారణం. అంతేకాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా అరుగుదల తొందరగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ కాండ్రోమలేషియా అనేటువంటి యొక్క సమస్య ఉన్నప్పుడు యువకుల్లో ఎక్కువగా వచ్చేటువంటి ఈ సమస్య మోకాళ్ళ భాగంలో, 2 కాళ్ళ భాగంలో సర్వసాధారణంగా నొప్పి వచ్చినప్పటికీ ఈ జాయింట్ భాగంలో లేకుండా మోకాళ్ళ భాగంలో పట్టెల్లా అని చెప్పేసి ముందు ఉంటుంది కదమ్మా, దాన్ని మోకాళ్ళ భాగంలో ఇట్లా కదులుతుంటుంది చూడమ్మా, మోచిప్ప అంటుంటారు. మోచిప్ప మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఆ మోచిప్ప కింది భాగంలో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా. చాలా మందికి తెలియదు అది. సో దాన్ని కాండ్రోమలేషియా అంటారు అనమాట. సో సరే, జనరల్గా ఈ ఇంకొక కారణం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఈ యొక్క వయస్సు రావడం వల్ల కానీ, బీపీ, షుగర్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపం ఉండడం వల్ల కానీ, కాల్షియం ఇలాంటి లోపాలు ఉండడం వల్ల, ఇలాంటి వాటి వల్ల సర్వసాధారణంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్, ఈ యొక్క సంధివాతము, లేకపోతే ఈ వయస్సులో వచ్చేటువంటి ఈ యొక్క కీళ్ళ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా. అదేవిధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి మరొక జబ్బు ఉంది ఈ కీళ్ళకు సంబంధించి. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి జబ్బులో ఒక్క మోకాళ్ళ భాగమే కాకుండా మిగతా జాయింట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోతాయమ్మా. అంటే చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ భాగంలో అంతా ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్యలు ఇదైపోతాయి. అట్లే దేహంలో ముఖ్యంగా ఈ యొక్క బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా మరి ఈ యొక్క నొప్పులు అనేవి వస్తుంటాయమ్మా. సో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, భుజం నొప్పులు, కాళ్ళు నొప్పులు, తర్వాత ఈ మెడ నొప్పులు, అదేవిధంగా నడుము నొప్పులు, వీపు నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయమ్మా. సో అదేవిధంగా ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు గమనించుంటారమ్మా, కొంతమందికి ఈ మోకాళ్ళ వెనుక భాగంలో ఈ బెలూన్ లాగా ఉబ్బి ఉంటుందమ్మా. మీరు కొంతమందిని గమనించినట్లయితే, సో సర్వసాధారణంగా ఎముకల అరుగుదలలో భాగంగా ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు ద్రవరూపంగా మారిపోవడం కానీ, లేకపోతే దాని కన్సిస్టెన్సీ మారిపోవడం వల్ల అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత అది ఒక బెలూన్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. అది కూడా మోకాళ్ళ అరుగుదలలో ఒక భాగం అమ్మా. చాలా మందికి తెలియదు అది. దాన్ని బేకర్స్ సిస్ట్ అంటారు అనమాట ఆధునికంగా. బేకర్స్ సిస్ట్. సో ఇలా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా. అదేవిధంగా ముఖ్యంగా యువకులు అయితే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఇంతకుముందే చెప్పుకున్నట్లు వెయిట్ కూడా దీనికి కూడా ఒక ప్రధానమైన కారణం, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా. అట్లే కాల్షియం లోపం, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ ముఖ్యంగా యువకుల్లో కూడా నేను చెప్పినట్లే ఈ కాండ్రోమలేషియా అనేటువంటి సమస్య వస్తుంటుందమ్మా. సో ఏది ఏమైనప్పటికీ మరి మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా డాక్టర్ సలహా మేరకు ఏమాత్రము ఆధునిక ఈ పెయిన్ కిల్లర్స్ పప్రిమెంట్ లాగా మింగడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, మరి ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. సో డాక్టర్లు కూడా
కొన్నాళ్ళ పాటు వాడేసేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కానీ మరి ఎక్కువ రోజులు వాడమని చెప్పేసి డాక్టర్ కూడా సలహా ఇవ్వరమా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళని చెప్పారను, స్నేహితులు చెప్పారను, తెలిసిన వాళ్ళు చెప్పారు, మెడికల్ షాప్లో తెచ్చుకున్నామని చెప్పేసి వేసుకుంటారు. కానీ ప్రతిసారి వేసుకుంటారమ్మా. తాత్కాలిక ఉపశమనం వస్తుందని ముందు చూపుతో మనం ఆలోచన చేస్తే ఒక్కసారి దేహంలో మరి కొన్ని అవయవాలలో మార్పులు వచ్చేసి కొన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రిపేరబుల్ డ్యామేజెస్. మనం మళ్ళీ వాటి వెనక్కి తీసుకోలేమమ్మా. సో జీవితాంతం అదే ఇబ్బందులతో అదే సమస్యతో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రకృతి వైద్య విధానంలో ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ చెప్పబడ్డాయమ్మా. మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే మరి కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, పైపూత మందుగా ఎలాంటి ఆయిల్స్ మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగిందమ్మా. పైపూత మందికి ఎలాంటి ఆయిల్ తయారు చేసుకోవాలని చెప్తానమ్మా. అన్నీ మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో చెప్తాను చూడమ్మా. ఆవాల నూనె ఒక 1/2 కిలో కావాలి. సో మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. ఆవాలు అనేసరికి మనకు పచ్చళ్ళు గుర్తొస్తుంటాయి, ఆవాల నూనె అనేసరికి పచ్చళ్ళు గుర్తొస్తుంటాయి అమ్మా. పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా మనం ఆవాల నూనె ఉపయోగిస్తాం. అదేవిధంగా నార్త్ ఇండియాలో ఎడిబుల్ ఆయిల్గా వాళ్ళు ఆవాల నూనె వాడతారమ్మా. మన సైడ్ వాడరు కానీ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో మరి ఆవాల నూనెనే వాళ్ళు వంటకాల తయారీలో, ఆహార పదార్థాల తయారీలో వాడుకుంటారమ్మా. సో ఈ ఆవాల నూనె ఒక 250 గ్రామ్స్ తీసుకోవాలి, అంటే 1/2 కిలో తీసుకోవాలి. అట్లే వామమ్మా, వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓమము అంటారు కదమ్మా, వాము, ఓమము, అజవాయిను ఇవన్నీ దానికే పేర్లు. అట్లే కర్పూరం ఒక 25 గ్రామ్స్. ఈ 3 పదార్థాలేమ్మా. సో 250 ml ఆవాల నూనె, 50 గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి పొడి, 50 గ్రామ్స్, 25 గ్రామ్స్ కర్పూరం. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక పాత్రలో ఆవాల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసి వేడి చేయాలమ్మా. సో వేడెక్కిన తర్వాత క్రమంగా పొగలు రావడం మొదలవుతుంది. కాస్త పొగలు రావడం మొదలైనప్పుడు అప్పుడు మనం ఈ యొక్క వాము యొక్క చూర్ణాన్ని వేసేయాలి. బాగా జాగ్రత్తగా మన ప్రేక్షకులందరూ గమనించాలమ్మా. ఇది పొగలు రావడం మొదలైన తర్వాత వాము యొక్క చూర్ణాన్ని వేసేసి పాత్రను కిందికి దించేసేయాలి. దించిన తర్వాత కర్పూరం ఉంది కదమ్మా, 25 గ్రామ్స్ కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. ఈ కర్పూరం కూడా మన ఇంట్లో ఉండేటువంటి ఏ కర్పూరమైనా వాడుకోవచ్చమ్మా, స్పెసిఫిక్ ఇదేం లేదు. సో ఉంట కర్పూరము, తర్వాత ఈ ముద్ద కర్పూరము, హారతి కర్పూరం, ఏ కర్పూరమైనా వాడుకోవచ్చు. సో 25 గ్రామ్స్ కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. ఈ కర్పూరం అంతా కరిగిపోతుంది. తర్వాత ఈ వాములో ఉన్నటువంటి వాము పొడిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆవాల నూనెలోకి వచ్చేస్తాయి. బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేయాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అయిపోతుంది. అంతే అమ్మా, వెరీ సింపుల్. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని మరి మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు తగినంత ఆయిల్ తీసుకొని మోకాడు భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేస్తుండాలమ్మా. సో తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకోవచ్చు, లేదా కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడు సరిపోతుంది. ఈ యొక్క మరొక హోమ్ మేడ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక కేవలం మోకాడు నొప్పులే కాకుండా తలనొప్పి కానీ, భుజం నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, అదేవిధంగా ఈ యొక్క వెనుక వీపు నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కండరాల నొప్పి కానీ, ఏ నొప్పులకైనా పనిచేస్తుందమ్మా. అందుకే ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి దివ్యమైనటువంటి ఆయిల్ ఏదయ్యా అంటే ఇదే అని చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి తయారు చేయడం సులువు, వాడడం సులువు, రిజల్ట్స్ కూడా చాలా సులువుగా వస్తాయి. అత్యంత చౌకైన ధరతోనే మెండైనటువంటి హోమ్ మేడ్ ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీ అనమాట. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చక్కగా మీరు ఇంట్లోనే ఈ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. ఎవరైతే సివియర్ బాడీ పెయిన్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్, మీకు ఎలాంటి మెడ నొప్పి, భుజం నొప్పి, కీళ్ళ నొప్పులు ఏ ఉన్నా కానీ అక్కడ చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ శర్మ గారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.